పిఠాపురం కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఖరారు కావడంతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. మండలానికి ఒక్క ఇన్ఛార్జి చొప్పున నియమించింది. పిఠాపురం మండలం బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించింది. కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాను నియమించింది. గొల్లప్రోలు మండలం బాధ్యతలను మాజీ మంత్రి కన్నబాబు చూసుకోనున్నారు. ఇక నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పుకునేందుకు ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగారు. నియోజకవర్గానికి ప్రత్యేక ఇన్ఛార్జిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జీలు రంగంలోకి దిగారు. కొత్తపల్లి మండలంలో మత్స్యకారులతో దాడిశెట్టి రాజా చర్చలు జరుపుతున్నారు. కాపు నాయకులతో ముద్రగడ పద్మనాభం సమావేశమవుతున్నారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజీలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ లైవ్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఏం జరుగుతుంది? వైసీపీ స్ట్రాటజీ ఏమిటి? థ్యాంక్ యూ. ఏమన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో ఓడించి తరాలని చెప్పి వైసీపీ టార్గెట్గా పెట్టుకుందని చెప్పుకోవాలి. ఇంచుమించుగా వైనాట్ 175 కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీట్ మీదే వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టదని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నియమించేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జనసేన వైసీపీకి అనుకూలమైన ఆఫీసర్ని అక్కడ నియమించారని చెప్పారు. దాంతోపాటు ఇటీవల ట్రాన్స్ఫర్లో కారణంగా జాయింట్ కలెక్టర్ని కూడా మార్చారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వైసీపీకి సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళంతా వైసీపీ నుంచి అయితే ఆ వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా మాత్రం పిఠాపురంపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే దాంతోపాటు పిఠాపురంలో కేవలం పవన్ కళ్యాణ్ విడించడానికి వైసీపీ మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా అది మొత్తం అధికార వాళ్ళంతా నేతలంతా కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టని చెప్పాలి. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న 3 మండలాల్లో కొత్తపల్లి వచ్చేసరికి పక్కనే ఉన్న మంత్రి దాడిశెట్టి రాజాకు, అలాగే పిఠాపురానికి ఏమో ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, అలాగే గొల్లపురులకు సంబంధించి మాజీ మంత్రి కుర్తల కన్నబాబు, వీళ్ళ ముగ్గురిని కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏ మండలంలోనూ కూడా పవన్ కళ్యాణ్కు ఓటు పడకుండా చేయాలని చెప్పి ప్రత్యేక ఇన్ఛార్జిగా నియమించినట్టు తెలుస్తోంది. వీళ్ళతో పాటు ఇటీవల వైసీపీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ప్రత్యేకించి పిఠాపురం మీద పనిచేయాలని చెప్పి ఆ పార్టీ అధిష్టించినట్లుగా తెలుస్తోంది. ఈ నలుగురు కూడా ప్రస్తుతానికి మాత్రం పిఠాపురంపై దృష్టికి వేశారు. దీంతో భాగంగానే గత 2 రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం పిఠాపురం మండలంలోని ఒక ఇంటికి వెళ్ళి మొత్తం అందరితో భేటీ అయినట్టు తెలుస్తుంది. దాంతోపాటు మంత్రి దాడిశెట్టి రాజా కూడా నిన్నగాక మొన్న కొత్తపల్లి మండలంలోనే ఒక గ్రామానికి వెళ్ళి ఆ మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఎందుకంటే అదే కమ్యూనిటీ చెందిన కాబట్టి ఆ మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగానే ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 3 మండలాలకు 3 ఇన్ఛార్జీలు నియమించడం